ఇటీవల ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే పదం విస్తృతంగా వినిపిస్తుంది. ఈ సాంకేతికత పరిశ్రమల్లో, విద్యలో, ఆరోగ్య రంగంలో, సైన్యంలో దాదాపు ప్రతి రంగంలోనూ ప్రవేశించింది. అయితే ఏఐ మన జీవితాన్ని సులభతరం చేయడమే కాకుండా కొన్ని తీవ్రమైన ప్రమాదాలకు కూడా కారణమవుతుంది. ఏఐ వలన మనుషుల పనిని యంత్రాలు, రోబోలు స్వీకరిస్తున్నాయి. ఫ్యాక్టరీల్లో ఆటోమేటేషన్ పెరగటం వల్ల వేలాది మంది కార్మికులు ఉద్యోగాలు కోల్పోతున్నారు. కాల్ సెంటర్లలో, బ్యాంకుల్లో, ట్రాన్స్పోర్ట్ రంగంలో కూడా ఏఐ ఆధారిత సేవలు వచ్చేసాయి. దీని వలన నిరుద్యోగం పెరగడం చూస్తున్నాం. ఏఐని మంచి కంటే చెడు కోసం వారే ఎక్కువైపోతూ ఉన్నారు. ఏఐతో తయారయ్యే డీప్ ఫేక్ వీడియోలు, నకిలీ వార్తలు సమాజంలో గందరగోళం సృష్టిస్తున్నాయి. ఒక వ్యక్తి మాట్లాడని దాన్ని మాట్లాడినట్టుగా చూపించటం, అబద్ధాలను నిజమని నమ్మించటం వంటి దుష్ప్రచారాలు సమాజానికే నష్టం. ఏఐ వాడకంతో మనిషి ఆలోచన, సృజనాత్మకత తగ్గిపోతుంది. ప్రతి పని యంత్రాల సహాయంతో చేయటం వల్ల మనసులో స్వీయ ప్రయత్నం తగ్గి అలసత్వం పెరుగుతుంది. సానుభూతి, సామాజిక బాధ్యత వంటి విలువలు కూడా సాంకేతికత కింద నలిగిపోతున్నాయి. ఆటోమేటిక్ డ్రోన్లు, హ్యాకింగ్ సాఫ్ట్వేర్లు, ఏఐ ఆధారిత వైరస్లు దేశ భద్రతకే ముప్పు కావచ్చు. భవిష్యత్తులో యుద్ధాలు యంత్రాల మధ్య జరిగే ప్రమాదం కూడా ఉంది. సెలబ్రిటీలపై డీప్ ఫేక్ వీడియోలు తయారు చేస్తున్నారు. నిజం అనిపించేలా ఉంటున్న ఆ వీడియోలతో సెలబ్రిటీల ప్రతిష్టకు భంగం కలుగుతోంది. మెగాస్టార్ చిరంజీవి దీన్ని సీరియస్గా తీసుకున్నారు. చిరంజీవి 150వ మూవీ ఖైదీ నెంబర్ 150లో ఈ రోజుల్లో జిరాక్స్ బతుకులే బతకాలి, ఒరిజినల్గా ఉంటే కాలిపోతామనే డైలాగ్ ఉంటుంది. నేటి డిజిటల్ యుగంలో ఇదే జరుగుతుంది. రోజుకో టెక్నాలజీ డెవలప్ అవుతున్న దశలో ఏది ఒరిజినల్లో, ఏది డూప్లికేటో అర్థం కాని పరిస్థితి. ఆ మధ్య నటి రష్మిక డీప్ ఫేక్ ఉదంతం దేశాన్నే ఊపేసిన సంగతి తెలిసిందే. సెలబ్రిటీల హోదాలో వారిని యాడ్స్, ఈ-కామర్సు, యూట్యూబ్ ఛానల్స్, డిజిటల్ మీడియాల్లో వాడేస్తూ తమ భద్రతకే భంగం కలిగిస్తున్నారు. దీంతో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్, నాగార్జున కోర్టులకు వెళ్ళి తమ భద్రతకు భరోసా తెచ్చుకున్నారు. తాజాగా వీరి జాబితాల్లో మెగాస్టార్ చిరంజీవి కూడా నిలిచారు. సిటీ సివిల్ కోర్టులో ఇదే అంశంపై పిటిషన్ దాఖలు చేయగా ఆయనకు అనుకూల తీర్పు వచ్చింది. చిరంజీవి పేరు, ఫోటో, ఏఐ వీడియో, మెటావర్స్ ఫార్మాట్స్, వాయిస్ అనధికారికంగా ఉపయోగించడంపై నిషేధం విధించారు. ఇందుకు డిజిటల్ ఎరాలోని ఈ-కామర్స్, యూట్యూబ్ ఛానల్స్ కలిపి దాదాపు 30కి పైగా ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ను చిరంజీవి తన పిటిషన్లో పేర్కొన్నట్టు సమాచారం. చిరంజీవి అనుమతి లేకుండా పలు యాడ్స్లో పేరు ఉపయోగించడం, ప్రకటనలు రూపొందించడం చిరంజీవి వ్యక్తిగత, కుటుంబ గోప్యానికి, భద్రతకు భంగం కలిగిస్తున్నట్టు చిరంజీవి తరపు లాయర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. చిరంజీవికి ఉన్న అసాధారణమైన ఇమేజ్ దృష్ట్యా ఆయన పేరు, ఇమేజ్ ఎవ్వరూ వాడుకోకుండా ఉత్తర్వులు ఇవ్వడానికి కోర్టును కోరారు. దీంతో చిరంజీవికి అనుకూలంగా ఉత్తర్వులు ఇస్తూ ఇకపై చిరంజీవి పేరు, వాయిస్, డిజిటల్ ఇమేజ్, వాయిస్ ఆయన అనుమతి లేకుండా ఉపయోగిస్తే చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని కోర్టు స్పష్టం చేసింది. చిరంజీవి డీప్ ఫేక్ వీడియోలపై దర్యాప్తు కొనసాగుతుంది. అయితే ముందుగా ఆ వీడియోలను మాత్రం తొలగించామని పోలీసులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఉన్న వీడియోలను తీసేశారు. సైబర్ నేరగాళ్లు చిరంజీవి ఫోటోలు మార్ఫింగ్ చేసి అశ్లీల వీడియోలు కూడా సృష్టించారు. ఐపీ అడ్రస్ల ద్వారా వీటిని ఎక్కడి నుంచి పెట్టారనేది పోలీసులు కనుక్కున్నారు. ఎక్స్లో దయా చౌదరి పేరుతో ఉన్న ఖాతాను పోలీసులు బ్లాక్ చేయించారు. ఫేక్ వీడియోలు సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని ఈ సందర్భంగా హెచ్చరించారు పోలీసులు. విదేశాల నుంచి వీటిని పెడుతున్నారని పోలీసులు తెలిపారు. చిరంజీవి లాంటి సెలబ్రిటీలకే రక్షణ లేకపోతే ఇక సామాన్యుల సంగతి ఊహించుకోవచ్చు. ఏదేమైనా యువత ఇటువంటి డీప్ ఫేక్ వీడియోలు, ఆడియోలు లాంటివి సృష్టించి పోలీసు కేసులో ఇరుక్కొని జీవితాలు నాశనం చేసుకోకూడదని కోరుకుందాం.